ఎక్స్టెన్షన్ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య కీలక భేటీ జరగబోతోంది. తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం దగ్గర నుంచి తాజా రాజకీయ పరిణామాల వరకు విభిన్న అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాలపై చర్చకు రానున్నట్టు సమాచారం. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ గా మారాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. 10:40 చంద్రబాబుతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం కొనసాగనుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూకు ఉపయోగించిన నెయ్యి కల్తీ అంశంపై సిట్ నివేదిక వరకు అన్ని ప్రధాన అంశాలపై చర్చించనున్నారు ఇరువురు నేతలు. తిరుమల లడ్డూ అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై లోతుగా చర్చించనున్నారు బాబు, పవన్. ముఖ్యంగా కూటమి నేతలు, మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. లడ్డూ కల్తీపై ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఆందోళనలు చేస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిరసన తెలిపితే ప్రత్యర్థులపై ఒత్తిడి పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3 పార్టీలు సంయుక్తంగా ఆందోళనలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించే అవకాశం లేకపోలేదు. త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆ అంశంపై కూడా బాబు, పవన్ చర్చించే అవకాశం ఉంది. టీడీపీకి 2, బీజేపీ, జనసేనలకు చెరొక రాజ్యసభ సీట్లు ఇచ్చేలా బాబు, పవన్ భేటీలో అంగీకారం కుదిరే అవకాశం ఉంది. అలాగే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చిస్తారని సమాచారం. పనిలో పనిగా మంత్రిమండలి విస్తరణ పైన బాబు, పవన్ చర్చించే అవకాశం ఉంది.